హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి బ్లాగ్స్. ఈరోజు ఒక మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే మిర్చి బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిర్చీలను నీట్గా వాష్ చేసుకునేసి మధ్యలోకి చీరి దాంట్లో ఉప్పు అలాగనే వాము ఉంటుంది కదండి, అవైతే నింపి పెట్టుకోవాలన్నమాట. ఇంకా అవి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకొనేసి శనగపిండిలోకి తగినంత వంట సోడా, కొంచెం వాటర్ వేసుకునేసి మన దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ శనగపిండిలోకి కొంచెంగా వాము వేసుకోవాలి, అలాగనే కొంచెం మెంతిపిండి వేసుకోవాలన్నమాట. ఇలా మెంతిపిండి వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మిర్చీలను శనగపిండిలోకి డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సగం వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే. ఇంకా పైనుంచి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి కనుక మీరు మిర్చి బజ్జీ చేశారంటే బయట నుంచి అసలు కొనుక్కురారు, ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకుంటారనమాట.